వీడియో పూర్తిగా చూడండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అవును, అక్కడ నాకు డౌట్ అండి. సీ బీచ్ అని ఉంది కంటిన్యూస్గా. అంటే సీ బీచ్ అంటే అర్థం, ఆ మీనింగ్ ఏంటో తెలుసుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మలు అయితే చేపలు డివైడ్ చేస్తున్నారండి. అమ్మ, అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. రొయ్యలు, మరి ఈ చేపల పేర్లు మనకు తెలియదు. మంచి విషయం ఏంటంటే, నువ్వు ఏదైనా పని ఇష్టంగా చేసుకెళ్ళిపో, ఆ భగవంతుడు ఎప్పుడు నీకు తోడుంటాడు అంటాడు. అది నిజమేనండి. నాకు ఇంకోటి మెయిన్, వాటర్ ఎప్పుడు సేవ్ చేయండి. ఎందుకంటే వాటర్ విలువ చాలా తెలుస్తుంది నాకు ఈ పాదయాత్రలో ముఖ్యంగానే. చాలా చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ వాటర్ అయిపోయినాయి అంటే మన దారిలో నడిచే దారిలో ఎక్కడ దొరుకుతలేదు. అలా మనం వాటర్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. సేవ్ వాటర్. కంటెంట్ తీయకపోవడం కన్నా ఏదో కంటెంట్ అయితే తీస్తున్నాను కదా, అది మనశ్శాంతిగా ఉంది నాకు. లైక్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా. అందరూ బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఎందుకంటే రోజు రోజుకి యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నారండి. ఇంకా క్షమించాలి మీరు కూడా నన్ను, ఎందుకంటే మంచి కంటెంట్ ఇవ్వలేకపోతున్నా మీకు. నేనేమనుకుంటున్నా అంటే, ఈ పాదయాత్రలో వీడియోలు పెట్టడం ఎలాగా ఒక కంటెంట్ రాదు, ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉండాలని అని ఇప్పటి వరకు వీడియోలు అసలు పెట్టలేదు ఈ 1 మంత్లో. ఒక విజయనగరం వీడియో తప్ప. ఇక్కడి నుంచి అయితే ఫుల్ వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నానండి. పాదయాత్ర చేసుకుంటానే. మనకి పాదయాత్రలో ఎక్కడన్నా మంచి ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి పాదయాత్ర అక్కడ ఆపి లిఫ్ట్ తీసుకున్నా అక్కడికి వెళ్ళి మంచి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇక్కడ నుంచి వీడియోస్ ఎలాగుంటాయో. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా సోదెక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి హైవే వచ్చేసి ఒరిస్సా అండి. నిన్నే నేను ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యాను. నిన్న ఆల్రెడీ చెప్పు ఉంటాను మీకు. అక్కడ మనకి లాంగ్వేజ్ కూడా మారిపోయింది, చూసుకోవచ్చు బోర్డు మీద. ఒరిస్సాలో మనం బరంపురం దాటి ఉన్నామండి ప్రజెంటు. ఇక్కడ ఏమన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయంటే కంపల్సరీ ఈరోజు కూడా వెళ్తానండి. ఒకవేళ లెంత్ అయిన వీడియో సరే, ఎక్కడ దగ్గరలో ఏ ప్లేసెస్ ఉన్నా చూపిస్తాను మీకు. బాగుంది హైవే మాత్రం, చాలా బాగుందండి. మనకి సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగుందో అలాగే ఉంది హైవే. ఒరిస్సా మాత్రం చాలా పచ్చగా ఉందండి, ఎక్కడ చూసినా పచ్చదనమే. అలాగే ఒరిస్సా రాజధాని వచ్చేసి మనకి భువనేశ్వర్. గొప్ప పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయండి ఒరిస్సాలో. పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వచ్చేసి ఒరిస్సాలోనే ఉంది. అలాగే సూర్యుడు టెంపుల్, కోనార్క్ టెంపుల్ అంటారు కదా, అది కూడా ఒరిస్సాలోనే ఉంది. మనకు కుదిరితే అవి కూడా కవర్ చేద్దాం మనం. మన పాదయాత్ర రోజు ఇలాగే కొనసాగుతుందండి. అలాగా రోడ్డుకి ఈ సైడ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నాను. ఇంకొకటి, నిన్న మొన్న ఒకళ్ళు అడుగుతున్నారు తానం చేస్తున్నావా లేదా అంటే, తానం చేస్తున్నానండి. తానం చేయకుండా ఉంటున్నా. 2 రోజులకు ఒకసారైనా తానం చేస్తున్నా. కానీ ఎండ ఉన్న టైంలో ఫుల్గా తడిసిపోతున్నాం, నడుస్తూనే ఉంటున్నాం కదా. అలాగే ఒరిస్సా వచ్చినప్పుడు మిస్ కాకూడని ప్లేసెస్ ఉంటాయండి. తారా తరంగిణి మాత అమ్మవారి టెంపుల్ ఒకటి, చాలా గొప్ప టెంపుల్. అది ఒక కొండపైన ఉంటుంది. అలాగే మనకి చిలకా లేక్ అని ఉంటుంది ఇక్కడ. ఆసియాలోనే పెద్దది లేక్ అంటారు, చిలకా లేక్ అని. అది కూడా మిస్ అవ్వకండి ఎప్పుడూనే. చిలకా లేక్ వచ్చేసి మనకి బరంపురం నుంచి మనకి భువనేశ్వర్కి వెళ్ళే దారిలో ఉంటుందండి. మీకు లొకేషన్ కుదిరితే లొకేషన్ కూడా పెడతా దీంట్లోని. నేనైతే వెళ్ళడానికి కుదిరితలేదు. చిలకా లేక్ నా వీడియోలో లాస్ట్ ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశానండి. దాని డీటెయిల్స్ కూడా ఉంటాయి. కుదిరితే ఆ వీడియోని కూడా కింద పిన్ చేస్తాను. మన గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది వచ్చామండి ఇక్కడ దాకా. ప్రజెంట్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే టాటా స్టీల్ స్టీజ్ అంట, భలే ఉంది బిల్డింగు. ఇవి వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ వరకు కూడా ఉన్నాయి. అలాగే మనకి దగ్గర ఛత్రపూర్ వరకు తెలుగు మాట్లాడతారంటండి. రెడ్డిలు ఎక్కువ అంట. చాలామందిని నేను చూశాను, తెలుగు మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే మన తెలుగు భాష అంత గొప్పది. మన ఒరిస్సాలో దగ్గర ఒక 100 కిలోమీటర్ల వరకు, ఇదే హైవేలో 100 కిలోమీటర్ల వరకు ఛత్రపూర్ అనే ఒక సిటీ వస్తుందండి. అక్కడ వరకు కూడా తెలుగు మాట్లాడతారంట. రైట్లో పెట్రోల్ బంకులో అందు కడుతున్నారు. నెక్స్ట్ ఈ హైవే వచ్చేసి
చెన్నై నుంచి కోల్కతా వరకునండి. NH16 ఇది. నిజంగా చాలా బాగుంటుంది హైవే. NH44 లాగా ఉంటుంది సేమ్. చెన్నై నుంచి మన కోల్కతా వరకు ఏ బెంగ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఈ హైవే మీద మన తెలుగు లారీలు చాలామంది అంటే చాలామంది వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ దారిలో ఈ జర్నీలోని ఎవరో ఒకరు ఎంతో కొంత అమౌంట్ ఇస్తూనే ఉంటున్నారండి. ఎలా అంటే తీసుకోపోతే ఊరుకుంటలేదు, నీ పోరాటానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఫుడ్ గట్రా ఏమైనా తిను అయ్యి అని ఎంత వద్దన్నా వింటలేదు కొంతమంది అయితే ఆ అమౌంట్ నాకు ఎప్పుడన్నా ఎవరైనా ఫుడ్ ఇప్పి లేనప్పుడు తింటున్నాను. కానీ కానీ డబ్బులు మిగులుతున్నాయి కొన్ని. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈసారి నుంచి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు మీరు నాకు. మీకు నేను ఏమి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. నిజంగా నాకు బాధగానే ఉంది. ఉన్నట్టు చెప్పాలా. మనకు మంచి ప్లేసెస్ ఉన్నప్పుడు ఆ ప్లేసులు కంపల్సరీ వెళ్తానండి నేను వెళ్ళి. దాని ప్రసిద్ధి దానికి సంబంధించిన మొత్తం అంతా కవర్ చేసి మీకైతే చూపిస్తూ ఉంటాను. ఆ అమౌంట్ అలాగనే యూజ్ అవుతాయి కదా మనకి. ఇంకొకటి మనకి దగ్గరలోనే ఉందండి, యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తాయి అనుకుంటా. మానిటైజేషన్ అవ్వలేదు ఇంకానే. చాలామంది డబ్బులు వచ్చేస్తున్నాయా, సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు కానీ మనకి ఇంకా డబ్బులు రావట్లేదు. వాచింగ్ అవర్స్ ఉంటుంది, ఆ వాచింగ్ అవర్స్ అవ్వాలండి. అబ్బో మనకి ఇంకా 3200 అవర్స్ అంటే 3200 అవర్స్ మనకి ఇంకా కంప్లీట్ అవ్వాలా. చాలా టైం పడుతుంది. ఒకవేళ యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చినా ఆ అమౌంట్ మొత్తం మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి యూజ్ చేద్దామండి. అలాగే నాకు ఏది లేదు, ఒక పవర్ బ్యాంక్, ఒక ఫోన్ తప్ప. వీటి ద్వారానే అలాగా కవర్ చేస్తున్నాను. ఒకవేళ యూట్యూబ్ అమౌంట్ వచ్చింది కానీ మంచి ఈ యూట్యూబ్కి సంబంధించిన అన్నీ కొందాం. మైక్ కూడా లేదు నా దగ్గర. వాయిస్ కూడా ఏదో తీయాలి కదా అని తీసేస్తున్నా కానీ వాయిస్ కూడా మీకు అంత క్లారిటీగా రాదు. గట్టిగానే మాట్లాడుతున్నాను నేను. సోది ఎక్కువైపోతుంది ఈరోజు వీడియోలో, సోది ఎక్కువ ఉంటుందండి, కొంచెం అర్థం చేసుకోండి. రేపు కుదిరితే చిలకా లేక్కి వెళ్దాం. ఎవరన్నా అన్న పరిచయం అయితే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ మధ్యలో తెలుగులే కదా, తెలుగు కూడా మాట్లాడతారు అంటున్నాను కదా, వాళ్ళ ద్వారా అయితే చిలకా లేక్కి వెళ్దాం. ఒకవేళ పాదయాత్ర చేయాలా అన్న వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్తానండి. ఎందుకంటే పాదయాత్ర కంటిన్యూ చేయొచ్చు. నేను ముఖ్యం నాకు మీరేనండి. ఎందుకంటే నాకు దేంట్లోనే ఇంత సపోర్ట్ రాలేదు, యూట్యూబ్లో బాగా సపోర్ట్ వచ్చింది నాకు. మీకోసం ఏది చేసినా పర్లేదు. అందుకనే నేను ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంటాయి, పెద్ద వీడియోస్. షార్ట్ వీడియోలన్నీ చిల్లీగా పెడుతున్నాను. ఇంకా అలాంటివి ఉంటుందండి, అది కూడా ఇన్ఫర్మేటివ్ మంచి వీడియోస్ ఉంటాయి. ఎవరేమనుకున్నా పర్లేదు. కావాలంటే పాదయాత్ర మధ్యలో ఆపి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వచ్చి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. దీనికి ఏదన్నా ఏమంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కదా. మంచి ప్లేసెస్ చూపించినట్టు కూడా ఉంటుంది మీకు. ఒరిస్సా గురించి మొత్తం మ్యాక్సిమం మనం ఇంకా ఒక 15 రోజుల దాకా ఉంటాం. మొత్తం తెలుసుకుందాం. అలాగే మొత్తం మీకు కూడా తెలియజేస్తాను. మంచి విషయం ఏంటంటే నువ్వేదన్నా పని ఇష్టంగా చేసుకెళ్ళిపో, ఆ భగవంతుడు ఎప్పుడు నీకు తోడుంటాడు అంటాడు. అది నిజమేనండి. నాకు ఛత్రపూర్ నుంచి ఒక అన్న మెసేజ్ చేశాడు, ఏదో ఒక ఏరియా, ఏదో ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అతను ఏదో ప్లేస్ బీచ్ చెప్తున్నాడు, అలాగే ఒక పోర్ట్ చెప్తున్నాడు. నేను అడిగాను అతన్ని, చిలకా లేక్ తీసుకెళ్ళగలుగుతారా అని. చిలకా లేక్ కొంచెం దూరం అన్నా, 40 కిలోమీటర్లు బైక్ అది ఇది అన్నాడు. సరే మీకు దగ్గరలో ఏదన్నా మంచి ప్లేస్ ఉందా చెప్పన్నా అన్నాను. ఉందన్నా అన్నాడు. మనమైతే ఛత్రపూర్ వెళ్ళిపోయి ఛత్రపూర్లో అదైతే ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఏది చేయకపోయినప్పుడు ఏదో చేయడమే కదా అన్న నా ఉద్దేశం. ఏదో కంటెంట్ అన్నా దొరుకుతుంది కదా మనకి. నేనైతే ఇంక ఇక్కడి నుంచి మొత్తం ఇంకా చెప్పిందే చెప్తున్నాను అనుకుంటున్నారు. దొరికిందల్లా వీడియో తీసి అయితే మీకు చెప్తానండి. తెలియని విషయమే కదా ఏదన్నా మనకి. ఇంకోటి మెయిన్ వాటర్ ఎప్పుడు సేవ్ చేయండి. ఎందుకంటే వాటర్ విలువ చాలా తెలుస్తుంది నాకు ఈ పాదయాత్రలో ముఖ్యంగానే. చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ వాటర్ అయిపోయినాయి అంటే మన దారిలో నడిచే దారిలో ఎక్కడ దొరుకుతలేదు. అలా మనం వాటర్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. సేవ్ వాటర్. మర్చిపోయా మీకు, మనకి ఒరిస్సాలో భాష వచ్చి ఒడియా అండి. ఒరిస్సా భాష ఒడియా మాట్లాడతారు, ఇక్కడ హిందీ మాట్లాడతారు. అలాగే ఈ మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఎవరన్నా 2 లాంగ్వేజ్లు మాట్లాడతారండి. కానీ ఒరిస్సాలో మాత్రం 100 కిలోమీటర్ల మేరకు మన తెలుగు అయితే మాట్లాడుతున్నారు. చాలా గొప్ప విషయం అది. మనకి ఛత్రపూర్కి లోపలికి వెళ్ళాలండి. మనకి హైవే వచ్చాటు ఇలా లెఫ్ట్కి ఉంటుంది ఛత్రపూర్కి.
మనం ఇప్పుడు లోపల ఛత్రపూర్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే మనకి మెసేజ్ చేసిన అన్న లోపల ఛత్రపూర్లోనే ఉన్నాడంట. అతని దగ్గరికి వెళ్దాం. ఏదో ట్యాప్ వాటర్ సింబల్ పెట్టి ఒడియోలో రాసిందండి, మనకి ఏంటో తెలియదు. మరి మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేసిండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో అన్ని అవతారాలతో విష్ణుమూర్తిలో ఉందండి. సేమ్ చాలా అంటే చాలా బాగుంది విగ్రహం. అన్ని దేవుళ్ళు ఉన్నారుగా ఇందులోని. వాటర్ వచ్చి ఎన్ని కిలోమీటర్లు అన్న ఇక్కడికి? ఒరిస్సా వాటర్ వచ్చి 100 ఉంటుందన్న. కానీ మీరు తెలుగు ఎలా మాట్లాడుతున్నారు ఇంత స్పష్టంగా? మొత్తం ఇక్కడ మొత్తం అందరూ తెలుగేనా? ఇది ఒరిస్సానే కాదన్న, దగ్గర ఆంధ్ర బార్డర్ నుంచి 100 కిలోమీటర్లు ఛత్రపూర్. చూసారా, తెలుగు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి ఛత్రపూర్ వైపు. చెప్పాను, చాలా గొప్ప విషయం ఇదైతేనే. బైక్ ఎక్కించుకున్న వాళ్ళు టిఫిన్ కానీ తీసుకొచ్చారండి. ఇది పిచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉప్మా, ఇది సేమియా ఉప్మా, అలాగే బొటల్ కూర ఒకటి వేసాడు, చట్నీ ఒకటి వేసాడా. జావ తిన్నట్టుంది, ఏదోటి కడుపులో అయితే పడుతుంది. చెప్పాను కదండి, దేవుడు దారి చూపిస్తాడు. అలాగే ఛత్రపూర్లో అన్నీ అయితే మెసేజ్ చేశాడు నాకు. అన్ని ద్వారా ఈరోజు మొత్తం ఛత్రపూర్ నుంచి ఇక్కడ ఏదో బీచ్ ఉందంట, చూసేద్దాం. ఏదైనా గొప్పదనం దానికి సంబంధించింది ఏమన్నా గొప్పదనం ఉంటే అది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈయన కూడా మన వీడియోలు ఫాలో అవుతాడంట. ఈయన కూడా గుర్తుపట్టాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి తెలుగు ఇక్కడ. 100 కిలోమీటర్లు కానీ ఇక్కడ వాటర్ నుంచి ఇక్కడికి. ఆయన తెలుగు ఎంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు అన్న? చదువుకుంటాం తెలుగు కానీ ఒడియా కానీ అదే కదా తెలుగు అన్న. పుట్నూరే తెలుగు అంటే అండి. నేను చాలా మందిని అడిగాను, తెలుగు అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలా అన్న వాళ్ళు ఛత్రపూర్కి ఆపోజిట్ లో అర్జీపల్లి బీచ్ అయితే తీసుకొచ్చారండి. బీచ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూసుకోవచ్చు. బోట్కి అయితే తీసుకొచ్చాడు మన అన్న. చూద్దాం, చాలా బోట్లు ఉన్నాయండి ఇక్కడ. పోలీస్ మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. మనం చాలా పోర్టుల్లో కూడా చూసుంటాం. హార్బర్ ఇవి మొత్తం బోట్లన్నీ ఇక్కడ పార్కింగ్ పెడతారండి. చేపలకి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు. రీసెంట్లీ అప్పుడు వైజాగ్లో ఇలాగే లైన్ బై లైన్ ఉన్న హార్బర్లోనే బోట్లన్నీ కాలిపోయి, మీకు గుర్తుంటే లోకల్ బై నాయనని నిందించారు అప్పుడు. ఎంత బాగుందో. కుదిరితే అలా ముందు కూడా వెళ్దాం మనం బీచ్ సైడ్. ఇక్కడ చూసారా, అది వాళ్ళని మొత్తం చిక్కులు లేకుండా మంచిగా పరుస్తున్నారు. వాళ్ళు ఇల్లు వచ్చేసి ఉంటారండి, పార్క్ చేసేస్తారులో ఉంది ఇంక దాన్ని. అడవాడు లేకుండా ఉందండి ఇది హార్బరు. చేపలు అమ్మడం కానీ అక్కడే తూకాలు వేస్తున్నారండి. నేను వైజాగ్ వెళ్ళాను కానీ మొన్న, అది మొత్తం గందరగోళం కింద ఉంది అక్కడ. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, గాలి కూడా చాలా ప్రశాంతంగా వేస్తుంది. కానీ స్మెల్ లేదంత అసలు. ఏదైనా పోర్ట్ ఏరియాలో కానీ హార్బర్లో కానీ మొత్తం చేపల స్మెల్ వస్తుంది, కానీ ఇక్కడ అంత లేదు. మరి చాలా శుభ్రంగా ఉంచుతున్నారు దీన్ని. ఈ అమ్మ వచ్చి ఎండి చేపలను చూడండి ఎలా చేస్తుందో. నెత్తలు కదా ఇవి, లేదు చిన్న కావాల చూసుకుంటే రైలు పట్టుకెళ్తున్నాడండి మనోడు. వీళ్ళిద్దరూ అదేంటిది గ్యాలం తోడు మంచిగా చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారంట. మనం కూడా వెళ్తాం వీళ్ళతో పాటు. ఇదంతా వచ్చేసి మళ్ళీ వేస్టేజ్ అంటండి. మొత్తం మనకి కోళ్ళ పారానికి వెళ్ళిపోతుందంట. ఎలా పడేసారో మొత్తం ఎండి చేపలు ఎండబెట్టినట్టు ఎండబెట్టేశారు. అక్కడ బీచ్ లోపలికి వెళ్ళడానికి బ్రిడ్జ్ ఉందండి, కానీ వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారా. అక్కడ చూసుకుంటా బిల్డింగ్ కాడ వీడియో కూడా తీయలేదు కదా, ఎవరు వస్తున్నారంట. దాని గురించి వీడియో తీయలేదు, మీకు చూపిస్తారు పోలీసు వాళ్ళని. అక్కడ ఉన్నారు ఆ బిల్డింగ్ కాడ. కానీ ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఉంటే మాత్రం వ్యూ చాలా బాగుందండి. బీచ్ వ్యూ అంటే మధ్యలో దాకా వెళ్తుంది బీచ్, బ్రిడ్జ్ మధ్యలో వరకు ఆ బీచ్. సరే అటు నుంచి అయితే వెళ్ళి తీద్దాం. మనం ట్రై చేశాడు కానీ వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు వస్తున్నారు, దానికోసం తీయకూడదు ఇవి అని అంటున్నారు. పోలీసుడు అక్కడ వద్దన్నాడని ఈ కొండపైకి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి వద్దాం. నేను చెప్పిన బ్రిడ్జ్ వచ్చేసి అయ్యో అక్కడ కనిపిస్తుందా మీకు? ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఉంటే మాత్రం ఎంత లోపలికి ఉందో బ్రిడ్జ్, అక్కడ దాకా వెళ్ళొచ్చు మనం. చూద్దాం ఇక్కడ నుంచి అనే వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో.
మొత్తం సర్వీస్ తోటలు భలే ఉన్నాయి. బీచ్కి వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అంటారు కదా, అలాగే ఎంతమంది మనశ్శాంతిగా ఉన్నారో కామెంట్ మాత్రం చేయండి. వ్యూ ఇది అబ్బా చల్లగా అంటే చల్లబడుతుందిగా. చూసేయండి, మంచి మ్యూజిక్ యాడ్ చేస్తా. చాలా బాగుంది బీచ్. అన్ని దయతో ఇక్కడ వరకు వచ్చి కొంచెం ప్రశాంతంగా గాలి కూడా వేస్తుంది ఎక్కువ. వీడియో నచ్చుతుంది అనుకుంటా మీకు. ఏదో కంటెంట్ తీయకపోవడం కన్నా ఏదో కంటెంట్ అయితే తీస్తున్నాను కదా, అది మనశ్శాంతిగా ఉంది నాకు. లైక్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా. అలాగే ముందుకెళ్ళిపోదాం. ముందేమన్నా ఉంటే చూసుకుందాం ఈ వీడియోలో. వచ్చింది ఇది వాతావరణ సిగ్నల్స్ అయితే చెప్తుంది అంటండి. మనకు లైట్ హౌస్ కూడా ఉంది. ఇది గోపాలపురం బీచ్. ఇది ఎంట్రన్స్ చూసుకుంటే ఇలాగ ఉంది. ఇది రెండో బీచ్ ఈరోజు మనం వచ్చింది. వీడియో లెంత్గానే ఉంటుంది, పర్లేదు. ఇక్కడ నుంచి అన్ని లెంత్ వీడియోసే పెడుతుంటాను, బాగా లెంత్. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. ఇలా అనుకోలేదుగా నేను, వైజాగ్ బీచ్ లాగా ఉంది సేమ్. ఇటు ఏదో ఫోటో తీసుకోవడానికి బాగుంది. గోపాల్ అవును. అక్కడ నాకు డౌట్ అండి, సీ బీచ్ అని ఉంది కంటిన్యూస్గా. అంటే సీ బీచ్ అంటే అర్థం, ఆ మీనింగ్ ఏంటో తెలిసి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీల్ అయితే ఉంది. అబ్బా చాలా అంటే చాలా ఉందండి బీచ్, బాగుంది నిజంగానే. బయట కూర్చోడానికి ఉందా, ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి. లోపల మంచిగా చైర్లు వేసారు, కూర్చునే చైర్లు. కొనుక్కోవడానికి చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడి నుంచే చూపించేస్తున్నా. ఇది లక్ష్మీ బస్ అండి. ఎక్కడికన్నా టికెట్ 5 రూపాయలే, గవర్నమెంట్ బస్సే అంట. నిజంగా చాలా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు డ్రైవర్లు కూడానే. మనోడు నేను బస్ ఎక్కాం, చూపి అంటే తీసుకొచ్చాడు. గోపాలపురం ఇందాక ఇదే బస్సు నుంచి వచ్చామండి. మొత్తానికి అయితే మళ్ళీ చైత్రపూర్ వచ్చేసానండి. టైం వచ్చేసి 4:30 ఎంత అవుతుంది. ఇంకా ఆపేద్దాం మన జర్నీ. కొంచెం ముందుకి నడుచుకుంటే వెళ్ళి ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంకులో స్టే అడుగుదాం. ఒకవేళ కుదిరితే అది కూడా చూపిస్తాను మీకు, స్టే ఎలా అడుగుతున్నాను అన్నది. మొత్తానికైతే ఇక్కడ పెట్రోల్ బంకులు అడిగానండి. నైట్ ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. ఇక్కడ హ్యాపీ. వర్షం కూడా పడేటట్టు ఉంది, చల్లగా. అంటే ఏసీలో గాలి వచ్చినట్టు వస్తుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఏం తీయకపోవడం కన్నా తీయడం బెటర్ అనిపించి నాకు ఈ రోజు నుంచి వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఈ పాదయాత్రలోనే. రేపు చిలకా లేక్ మీదకి వెళ్తాం మనం. చిలకా లేక్ని కూడా కవర్ చేసుకుందాం. తర్వాత పూరి, తర్వాత కోనార్కు ట్రై చేద్దాం. ఒకవేళ అవి మళ్ళీ లోపలికి వెళ్ళాలి మనం. ఒకవేళ కుదిరితే కంపల్సరీ ఆ 2 కూడా కవర్ చేద్దాం. వరుస వచ్చి ఆ 2 కవర్ చేయకపోతే ఎలాగండి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసాను వీడియోలు, కానీ మళ్ళీ కొత్తగా తీద్దాం ఇప్పుడు. ఉంటానండి. వీడియో బాగా లెంత్ అయిపోయింది. అలాగే నేను చెప్పాలనుకున్నది అంతా చెప్పాను మీకు. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను మరి.